పెట్టాం. 7 మార్కెట్ కమిటీల్లో మార్కెట్ ద్వారా పల్లి పొగాకు కొనుగోలు కేంద్రాలు 7 దగ్గరలు పెట్టాం. ఈరోజు నేను ఓపెన్ చేశాను. రేపటి నుంచి ఏ నియోజకవర్గంలో శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తారు. మీకు డిసిప్లైన్ ఉండి ఏదైతే అధికారులు చెప్పే విధంగా మళ్ళీ అందరూ ఒకేసారి తెచ్చి 10 ట్రాక్టర్ల లైన్లో ఉంటే మళ్ళీ ఎవడో ఫోటో తెచ్చి అచ్చెన్నాయుడు అట్టహాసంగా ఓపెన్ చేశాడు, ట్రాక్టర్ల లైన్లో ఉన్నాయి అంటే మన దగ్గర సమాధానం ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, చివరి ఆకు వరకు కొనే బాధ్యత మేము తీసుకుంటాం. మేము చెప్పినట్టుగా క్రమశిక్షణ పాటించి నిబంధనలు పాటిస్తే మీకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, అంతిమంగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విజయం మా అందరి విజయం కాదు, మా సోదరుడి విజయం. ఈయనకి నమ్మకం లేదు, ఈయనకి కూడా నమ్మకం లేదు. ఈరోజు ఏంటి ప్రోగ్రాం అంటే మధ్యాహ్నం తిరుపతి వెళ్తున్నాను అన్నాడు. ఏమంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తానని మొక్కుకున్నాడంట. అంటే మీరు ఎంత ఆవేదన చెందారు, మీరెంత బాధపడ్డారు, మీకంటే ఎక్కువ ఆవేదన బాధ చెందినటువంటి ఒక మహామనిషి మీకు నాయకుడిగా ఉండడం మీరు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో అధికారం వస్తే డబ్బులు సంపాదించుకోవడం, ప్రజలకు మోసం చేయడం ఎవరైనా చేస్తే అది జీవితంలో రాణించరు. ఈరోజు మేము ఉన్నాం. 1982లో రాజకీయాల్లోకి వచ్చాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఇన్ని సంవత్సరాలు 42 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. కారణం ఏంటి? ప్రజల సమస్యల మీద స్పందిస్తాం, ప్రజల కష్టాల్లో స్పందిస్తాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా చంద్రబాబు నాయకత్వంలో ముందుంటాం కాబట్టి మాకు ప్రజలు గౌరవిస్తున్నారు. మేమేం రాజకీయ కుటుంబాలు కాదు, రాజుల కుటుంబాలు కాదు, సామాన్య వ్యక్తులమే, అసాధారణమైనటువంటి వ్యక్తులమే. గుడ్లవల్లిలో ఒక పెట్టాం. 7 మార్కెట్ కమిటీల్లో మార్కెట్ ద్వారా పల్లి పొగాకు కొనుగోలు కేంద్రాలు 7 దగ్గరలు పెట్టాం. ఈరోజు నేను ఓపెన్ చేశాను. రేపటి నుంచి ఏ నియోజకవర్గంలో శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తారు. మీకు డిసిప్లైన్ ఉండి ఏదైతే అధికారులు చెప్పే విధంగా మళ్ళీ అందరూ ఒకేసారి తెచ్చి 10 ట్రాక్టర్ల లైన్లో ఉంటే మళ్ళీ ఎవడో ఫోటో తెచ్చి అచ్చెన్నాయుడు అట్టహాసంగా ఓపెన్ చేశాడు, ట్రాక్టర్ల లైన్లో ఉన్నాయి అంటే మన దగ్గర సమాధానం ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, చివరి ఆకు వరకు కొనే బాధ్యత మేము తీసుకుంటాం. మేము చెప్పినట్టుగా క్రమశిక్షణ పాటించి నిబంధనలు పాటిస్తే మీకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, అంతిమంగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విజయం మా అందరి విజయం కాదు, మా సోదరుడి విజయం. ఈయనకి నమ్మకం లేదు, ఈయనకి కూడా నమ్మకం లేదు. ఈరోజు ఏంటి ప్రోగ్రాం అంటే మధ్యాహ్నం తిరుపతి వెళ్తున్నాను అన్నాడు. ఏమంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తానని మొక్కుకున్నాడంట. అంటే మీరు ఎంత ఆవేదన చెందారు, మీరెంత బాధపడ్డారు, మీకంటే ఎక్కువ ఆవేదన బాధ చెందినటువంటి ఒక మహామనిషి మీకు నాయకుడిగా ఉండడం మీరు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో అధికారం వస్తే డబ్బులు సంపాదించుకోవడం, ప్రజలకు మోసం చేయడం ఎవరైనా చేస్తే అది జీవితంలో రాణించరు. ఈరోజు మేము ఉన్నాం. 1982లో రాజకీయాల్లోకి వచ్చాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఇన్ని సంవత్సరాలు 42 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. కారణం ఏంటి? ప్రజల సమస్యల మీద స్పందిస్తాం, ప్రజల కష్టాల్లో స్పందిస్తాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా చంద్రబాబు నాయకత్వంలో ముందుంటాం కాబట్టి మాకు ప్రజలు గౌరవిస్తున్నారు. మేమేం రాజకీయ కుటుంబాలు కాదు, రాజుల కుటుంబాలు కాదు, సామాన్య వ్యక్తులమే, అసాధారణమైనటువంటి వ్యక్తులమే. పక్కన చేస్తున్నాం. ఒక పక్కన ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. ఈరోజు వైసీపీ నాయకులు వాళ్ళ గురించి మాట్లాడాలన్నా, వాళ్ళ పేరు చెప్పాలన్నా నాకే అసహ్యం వేస్తుంది. అధికారం ఉండి ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం తగలపడిపోయినా
5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడినా ప్యాలెస్ నుంచి ఒక్కరోజు కూడా దాటి రాలేదు. ఒకవేళ వస్తే హెలికాప్టర్లో వచ్చి పరదాల్లో తిరిగి వెళ్ళిపోయినటువంటి నాయకులను మనం చూసాం. ఎప్పుడైతే అధికారం పోయిందో ఈరోజు రైతుల పేరు చెప్పి దుర్మార్గుల యొక్క పేర్లు చెప్పి వారికి సంతాపాలు తెలియజేయాలని, వాళ్ళ విగ్రహాలు ఓపెన్ చేయాలని ఈరోజు రోడ్ల మీద పడ్డారు. రోడ్ల మీద పడి ఎంత దారుణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారో 2 సంఘటనలు మనం చూసాం. మొన్న పొదిలి, నిన్న పల్నాడు నర్సరాపేట. అందులో చాలా మంది వైసీపీ ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో చాలా దారుణంగా వ్యవహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని ఒక దుర్మార్గంగా వ్యవహరించి పనిచేస్తున్నారు. మనం ఏం ఆలోచిస్తున్నాం? మన ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారు? నీకు నాకు నచ్చడం లేదు. 5 సంవత్సరాలు మనకి ఊచకోత కోశారు. 5 సంవత్సరాలు ఇదే రాష్ట్రంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో ఆ రోజు దళితులకి ఊతకోస కోశారు. మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వాళ్ళకి పలకరించడానికి వెళ్దామంటే మన ఇంటికి తాళాలేసి తాళుగట్టి మనకి ఇంటి నుంచి బయటికి రాకుండా చేశారు. మనం ఎందుకు ఆయనకి ఫ్రీగా వదులుతున్నామని చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంది కార్యకర్తలకు నచ్చడం లేదు. ఆయన చేసిందే మనము చేస్తే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే వాళ్ళం అవుతాం. ఇప్పటికే ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వాళ్ళలాగే మనమే చేస్తే ఈ రాష్ట్రానికి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది అని మంచితనంతో ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఆలోచిస్తుంటే మనకు చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు. రేపెప్పుడు అధికారంలోకి వస్తారట, వస్తే తిరుపతి గంగమ్మ జాతరలో గొర్రెపోతులు కోసినట్టు కోసేస్తారట. మనం సొరకాయలమా, బీరకాయలమా? రాజకీయాలు మనకు తెలియవా? ఈ రాష్ట్రంలో 42 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ, ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి కరుడు గట్టిన కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. మీరు చేసినట్టుగా మీ ఒక్క పిలిపిస్తే మీ పార్టీ మీరు ఎక్కడ కనబడరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ మన నాయకుడు, మనము న్యాయానికి, ధర్మానికి నమ్మిన వ్యక్తులం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినటువంటి వ్యక్తులం. కాబట్టి మమ్మల్ని శాతకాని వాళ్ళు అనుకుంటే కబడ్దారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే రేపు ఎలక్షన్ నాటికి ఏదో రకంగా మభ్య పెట్టచ్చు, మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళొచ్చు, ముద్దులు పెట్టొచ్చు, అవసరమైతే దొంగ సారామ్మి డబ్బులు సంపాదించి ఓట్లు కొనొచ్చని ఆయన మీద ఆ ధైర్యంతో ఉన్నాడు. మీరు చూసారా? నిన్న ఒక ఆయన అరెస్ట్ అయ్యాడు. ఏదో స్వాతంత్ర సమరయోధుడిగా అరెస్ట్ అవ్వలేదు. ఈ రాష్ట్రంకి న్యాయం చేయడానికి అరెస్ట్ అవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని పోరాటం చేసి అరెస్ట్ అవ్వలేదు. 5 సంవత్సరాలు పద్దుకుమాల్ని మొందమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఎంతో మంది ప్రజల ప్రాణాలు తీసి అక్రమంగా సంపించినటువంటి డబ్బు మొన్న ఎలక్షన్లలో ఓట్ల గురించి పంచడానికి చేసినటువంటి నేరంలో అరెస్ట్ అయ్యారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా, ఒక పౌరుడిగా సిగ్గుపడుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మన ప్రజల అమాయకత్వాన్ని ఈ రకంగా చేస్తారని వాళ్ళకు ఒక నమ్మకం. తప్పనిసరిగా నా దగ్గర డబ్బు ఉంది, నేనేదైనా చేస్తానని ఒక విర్రవీగి రాజకీయాలు చేస్తుంటే నష్టపోయేది మేమెవరం కాదు, నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, 5 కోట్ల మంది ప్రజలని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకసారి మోసపోయాం, వీధి వీధి గ్రామాలు తిరిగి ముద్దులు పెట్టి నేనేదో చేస్తాను, ఉద్ధరిస్తానంటే ఒకసారి అవకాశం ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయా. మళ్ళీ దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం, ఒక సమర్థవంత నాయకుడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి
కష్టాలున్నా, బాధలున్నా, ఆర్థికంగా సమస్యలున్నా ఒక్కొక్కటి నెట్టుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ దుర్మార్గులు ఇటువంటి కుట్రలకి, పన్నాగాలకి పాల్పడుతున్నారు. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది అమాయక యువకులు అందులో దుచ్చుకొని మీరు కూడా మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇది కూడా గమనించమని చెప్పి తెలియజేస్తూ, ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. కష్టం ఎక్కడుంటే అక్కడ వెంటనే వచ్చి ఆదుకునే ప్రభుత్వం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళీ రైతు రాజుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేయాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. దానికి మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ మీరు మా కలెక్టర్ గారు, మా ఎండి గారు చెప్పినట్టుగా ప్రతి దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మీకే టోకెన్ ఇస్తున్నాం. ఏ రోజు ఏ దగ్గరికి, ఇప్పుడే నా దగ్గరికి చాలా మంది వచ్చారు. సార్ మా ఏరియాలో కూడా ఉంది, మీరు ఒక పర్చూరులే ఓపెన్ చేస్తారు కానీ ఒక పర్చూరు కాదు. ఈ రోజు నేను ఓపెన్ చేశాను, రేపటి నుంచి ఎమ్మెల్యేలు ఓపెన్ చేస్తారు. పర్చూరులో ఒకటి పెట్టాం, చీరాల్లో ఒకటి పెట్టాం, బీకేపాలెం గుంటూరు జిల్లాలో పెట్టాం, గుంటూరులో ఒకటి ఏర్పాటు చేశాం.